గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1044. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 855 పాయింట్స్ పెరిగి 79,408 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 273 పాయింట్స్ పెరిగి 24,125 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2% పైన పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.98% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.87% పెరిగింది. ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ కనపడుతున్నాయి. దానిలో ఫస్ట్ వన్, ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఈ నెగోషియేషన్ స్లోగా నడిచాయి అనుకోండి, ఏమవుతుంది, ట్రేడ్ డీల్ ఫర్దర్ గా డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. రీసెంట్ గానే డొనాల్డ్ ట్రంప్ కూడా వేరియస్ కంట్రీస్ ఏవైతే యుఎస్ తో నెగోషియేషన్స్ జరుపుతున్నాయో ఆ కంట్రీస్ పైన విధించినటువంటి రెసిప్రోకల్ టారిఫ్స్ పైన 90 days పాజ్ విధించడం జరిగింది కదా. సో ఈ డెడ్ లైన్ ముగిసి లోపే మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫస్ట్ ప్యాక్ట్ సైన్ చేయడానికి అని చెప్పి బోత్ కంట్రీస్ అయితే చూస్తున్నాయని. దీనిలో దగ్గరగా 19 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 19 చాప్టర్స్ లోని డిజిటల్ టాక్సేషన్, టారిఫ్ రిడక్షన్స్, నాన్ టారిఫ్ మెజర్స్, ఇటువంటి వాటి రిలేటెడ్ గా చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు బోత్ ఇండియా అండ్ యుఎస్ కూడా దీన్ని ఫాస్ట్ ఫేజ్ లోని కంప్లీట్ చేసి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా త్వరగానే అనౌన్స్ చేయడానికి బోత్ కంట్రీస్ చూస్తున్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో త్వరగా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ ఫినిష్ అయ్యి దీని రిలేటెడ్ గా మార్కెట్ కి మరికొంత క్లారిటీ వచ్చేసింది అనుకోండి, ఎప్పటి వరకు ఏవైతే టారిఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్ భయపడుతుందో ఆ భయాలు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. సో ఈ ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయని న్యూస్ ఏదైతే వచ్చిందో అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దీంతో పాటుగా మనకి యూకే తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా చాలా టైం నుంచి కూడా గవర్నమెంట్ నెగోషియేషన్స్ జరుగుతుంది కదా. ఇండియా అండ్ యూకే మధ్యన చాలా సార్లు దీని రిలేటెడ్ గా నెగోషియేషన్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఫర్దర్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఏమీ ఉండవని, ఈ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. త్వరలోనే యూకే తోని మన ట్రేడ్ డీల్ కూడా జరిగిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇండియాకి యూఎస్ఏ కాకుండా యూకే తో కూడా ట్రేడ్ డీల్ జరిగిపోయింది అనుకోండి, మన కంట్రీ నుంచి యూకేకి ఏవైతే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తుంటామో ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి. దీనిలో టెక్స్టైల్ కంపెనీస్ కావచ్చు, లిక్కర్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి వేరియస్ కంపెనీస్ అయితే దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నాయి. సో యుఎస్ తోనే కాకుండా యూకే తో కూడా ఈ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది. త్వరలోనే ట్రేడ్ డీల్ జరగచ్చు అని చెప్పి న్యూస్ రావడం కూడా ఈ రోజు మార్కెట్ ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈ రిజల్ట్ సీజన్ లో మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే ఐటీ కంపెనీస్ అయితే కొంత మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే డిసప్పాయింటింగ్ నెంబర్స్ ని పోస్ట్ చేసే, వీటితో పాటు మేనేజ్మెంట్స్ యొక్క గైడెన్స్ కూడా కొంత వీక్ గానే కనపడుతున్నది. రిమైనింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ 1 by 1 వస్తున్నాయి కదా. సో ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి చూడాలి. అట్లీస్ట్ ఈ 4th quarter లో నెంబర్స్ లో కొంత రికవరీ కూడా వచ్చింది అనుకోండి, అది ఫర్దర్ గా మన మార్కెట్ ని పాజిటివ్ గా ర్యాలీ అయ్యేలా చేసేటువంటి అవకాశం ఉంది. ఈసారి రిజల్ట్స్ మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక ఇంపార్టెంట్ వీడియోని సాటర్డే రోజు మన ఛానల్లో రిలీజ్ చేసాం, చూసారా? డిజిలాకర్ యాప్ గురించి మీలో చాలా మందికి ఐడియా ఉన్నది కదా. ఈ డిజిలాకర్ యాప్ లోని మన ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ స్టేట్మెంట్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన ఇన్సూరెన్స్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకేమైనా జరిగిందనుకోండి, మన ఫ్యామిలీకి మనం సంపాదించిన డబ్బులు చెందాలని ఎవరైనా కూడా అనుకుంటాం కదా. సో ఫ్యామిలీకి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఈ డిజిలాకర్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతో పాటుగా ఈ డిజిలాకర్ లో మీరు నామినీని కూడా అప్డేట్ చేశారనుకోండి, ఒకవేళ మీకు ఏదైనా జరిగితే ఆ నామినీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేసుకుని ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని కూడా క్లెయిమ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అన్ని అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి ప్రాసెస్ అన్నది చాలా సింప్లిఫై అవుతుంది. సో ఒకవేళ మీలో ఎవరైనా వీడియోని మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. ఆ ప్రాసెస్ అంతా అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, నామినీని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేసాం. వీడియో జస్ట్ 14 minutes వీడియో అంతే. మీ ఫ్రీ టైమ్ లోని కంపల్సరీ ఈ వీడియోని చూడటమే కాకుండా ఈ ప్రాసెస్ మీలో ఎంత మంది చేశారన్నది కూడా ఈ డిజిలాకర్ వీడియో ఉన్నది కదా, ఆ వీడియో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి రెస్పాండ్ అవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, మరింత మందికి అది ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఉంటారు అండ్ అలాగే ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. సో మీ వాట్సాప్ గ్రూప్స్ లోనది ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనపడుతుంది కదా. ఈ ఇమేజ్ ఏంటంటే రీసెంట్ గా ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీస్ లిస్ట్. ఈ ఐపీఓకి వచ్చిన తర్వాత ప్రీ ఐపీఓ లోని పార్టిసిపేట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కదా. ఆ లాక్ ఇన్ పీరియడ్ అయితే త్వరలోనే ఎండ్ అవబోతుంది. సో నెక్స్ట్ 30 days లోని ఏ ఐపీఓస్ లోని ఈ లాక్ ఇన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్
అవుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వన్స్ ఈ లాక్ ఇన్ ఎండ్ అయింది అనుకోండి, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కంపెనీస్ లో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్ ని సెల్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు సెల్ చేయొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు సెల్ చేయకపోవచ్చు కూడా. కొంతమంది ఒకవేళ ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు సెల్ చేసే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ లాక్ ఇన్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు కనుక సెల్ చేశారనుకోండి స్ట్రాంగ్ గా, ఆ టైంలోని ఈ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఏ కంపెనీలోని లాక్ ఇన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అండ్ ఎంత సైజ్ లోని ఈ లాక్ ఇన్ షేర్స్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఆ డేట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి కొన్ని షేర్స్ లో అయితే ఒకసారి మనం ప్రెషర్ చూస్తాం, ఒకసారి ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరు సెల్ చేయలేదు అనుకోండి, అటువంటి షేర్స్ లో మనకి ప్రెషర్ కనపడకపోవచ్చు కూడా. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్న ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మనలో ప్రతి ఒక్కరికి కూడా జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం కదా. సో జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంపార్టెంట్ న్యూస్. వీలో చాలా మందికి గూగుల్ అకౌంట్ సపోర్ట్ టీమ్ దగ్గర నుంచి మెయిల్ వచ్చినట్టుగా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ మీరు చూసారనుకోండి, అఫీషియల్ గూగుల్ అకౌంట్ నుంచి వచ్చినట్టు కూడా మీకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే స్కామర్స్ ఏకంగా గూగుల్ ప్లాట్ఫామ్ ని బ్రేక్ చేశారు. గూగుల్ ప్లాట్ఫామ్ ని బ్రేక్ చేసి మీకు గూగుల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ మెయిల్ వచ్చినట్టుగా ఒక మెయిల్ పంపిస్తున్నారు. ఒకవేళ ఆ మెయిల్ మీరు ఓపెన్ చేస్తారనుకోండి, మీ అకౌంట్ రిలేటెడ్ గా మీరు కన్ఫర్మేషన్ చేయాలని చెప్పి మీకు ఒక లింక్ ఇస్తున్నారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా వెళ్తే నెక్స్ట్ గూగుల్ పేజ్ కి మీకు వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు గూగుల్ సపోర్ట్ సిస్టమ్ ని ఏకంగా బ్రేక్ చేసేస్తారు కదా. గూగుల్ పేజ్ కి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది. ఒకవేళ అక్కడ సపోర్ట్ సిస్టమ్ మీద మీరు క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ని కనుక ఎంటర్ చేశారనుకోండి, అంటే ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే మీ అకౌంట్ సేఫ్ గా ఉంటుంది అంటారు. ఒకవేళ మీరు అకౌంట్ డీటెయిల్స్ గానీ ఎంటర్ చేశారనుకోండి, అంతే మీ గూగుల్ అకౌంటే స్కామర్స్ చేతికి వెళ్ళిపోద్ది. వన్స్ స్కామర్ చేతికి మీ గూగుల్ అకౌంట్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పాస్వర్డ్లు అవి చేంజ్ చేసేస్తారు. వాళ్ళ ఆధీనంలోకి మీ గూగుల్ అకౌంట్ ని తీసేసుకుంటారు. తీసుకుని మీ గూగుల్ అకౌంట్ అంటే మీ జీమెయిల్ అకౌంట్ లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్కామర్స్ చేతికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీకు గనక ఇటువంటి మెయిల్ జీమెయిల్ లో గానీ వచ్చిందనుకోండి, దాన్ని డిలీట్ చేసి పడేయండి. ఈవెన్ గూగుల్ కూడా ఏం చెప్తుందంటే, వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ ని వీళ్ళు బ్రేక్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా ఫుల్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు డిప్లాయ్ చేస్తున్నామని, అది డిప్లాయ్ అయ్యేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యూజర్స్ ని అలర్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి అనుకోండి, అది గూగుల్ నుంచి వచ్చినటువంటి మెయిల్ కాదని చెప్పి అర్థం చేసుకోండి. అలాంటి మెయిల్స్ జస్ట్ డిలీట్ చేసి పడేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిపోయినా కూడా చాలా ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీ వంతుగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ లోనే నియర్లీ 300 ఐటీ జాబ్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్స్ కట్ చేసినట్టుగా న్యూస్ వచ్చింది కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఆ టైంలో ఇన్ఫోసిస్ ఏం క్లెయిమ్ చేసిందంటే, కొత్తగా ఈ ట్రైనీస్ ఎవరైతే అపాయింట్ చేసుకుంటారో వాళ్ళు రిలేటెడ్ గా వేరియస్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తారు కదా. అంటే ట్రైనింగ్ అది ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వేరియస్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు కదా. ఆ టెస్ట్లోని వాళ్ళు క్వాలిఫై అవ్వకపోవడం వల్ల ఈ 300 ట్రైనీ జాబ్స్ తీసేసినట్లుగా ఆ టైంలో ఇన్ఫోసిస్ రెస్పాండ్ అవడం జరిగింది. ఇప్పుడు ఈ 300 తో పాటుగా April 18th అంటే లాస్ట్ వీక్ లోని మరొక 240 ట్రైనీస్ ని కూడా ఇన్ఫోసిస్ ఫైర్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ 240 ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫోసిస్ హెచ్ఆర్ టీమ్ దగ్గర నుంచి అఫీషియల్ మెయిల్స్ వెళ్ళాయని, వీళ్ళు కూడా చాలా టెస్ట్లు క్వాలిఫై అవ్వకపోవడంతో వీళ్ళని కూడా ఫైర్ చేసి అప్ స్కిల్ రిలేటెడ్ గా వీళ్ళకి ప్రోగ్రామ్ అది ఇన్ఫోసిస్ ఫర్దర్ గా అంటే వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అది చేసుకోవడానికి ఫ్రీగా అప్ స్కిల్ ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. జనరల్లీ ఐటీ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వేరియస్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళకి జాబ్స్ కట్ కూడా చేస్తుంటారు. కాకపోతే రీసెంట్ గా చూసినట్లయితే ఇన్ఫోసిస్ ఈ ఐటీ ట్రైనీస్ ని ఎక్కువగానే ఫైర్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే, అంటే సిచ్యువేషన్ నిజంగా అంటే వాళ్ళు క్వాలిఫై అవ్వక వాళ్ళ జాబ్స్ తీసేస్తున్నారా, లేదంటే ప్రెసెంట్ ఐటీ మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నది కదా, ఇటువంటి రీజన్స్ తో వాళ్ళు జాబ్ తీసేస్తున్నారా అన్న మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఇన్ఫోసిసే కాదు, వేరియస్ అదర్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఐటీ మార్కెట్ కొంచెం డౌన్ లో ఉండడం వల్ల ఇటువంటి జాబ్ కట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనిలో భాగంగా గూగుల్ వాళ్ళు కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆఫీసెస్ లో ఉండేటువంటి ఇండియన్ ఎంప్లాయీస్ జాబ్స్ అయితే కట్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ చూసినట్లయితే కొంచెం మార్కెట్ అంటే యుఎస్ సిచ్యువేషన్ బాగాలేదు కదా. యుఎస్ ఎకానమీ రికవర్ అయ్యే వరకు కూడా ఐటీ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ అవి రావడం కొంచెం డిలే అయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈవెన్ మన ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ రీసెంట్ గా వచ్చాయి కదా, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఈ రిజల్ట్స్ వచ్చాయి కదా. వాళ్ళ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా ఇటువంటి గైడెన్స్ వస్తుంది. అంటే ఫైనాన్షియల్ 26 ఐటీ కంపెనీస్ కి కొంత స్లోగానే ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటువంటి గైడెన్స్ లే వస్తున్నాయి. సో యుఎస్ ఎకానమీ రికవర్ అయ్యేంత వరకు కూడా కొంతవరకు ఐటీ కంపెనీస్ పైన ఈ ఇంపాక్ట్ అయితే పడేలాగే కనిపిస్తుంది. నెక్స్ట్
విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ ఈ స్టాక్స్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ రివైజ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా న్యూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ఏం చెప్తున్నారంటే ఈ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లోని చైనా దగ్గర నుంచి ఎక్కువగా సోర్స్ చేసుకుని మనం కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే కీ కాంపోనెంట్స్ లైక్ బ్లేడ్స్ కావచ్చు, గేర్ బాక్సెస్ కావచ్చు, జనరేటర్స్, టవర్స్ ఇటువంటివన్నీ కూడా సోర్స్ చేసుకోవాలని చెప్పి ఈ న్యూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ కొత్తగా తీసుకొస్తున్నటువంటి రూల్ వల్ల ఏమవుతుంది, ఈ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసేటువంటి కాంపోనెంట్స్ మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచే కొంటారు కాబట్టి దీనివల్ల విండ్ ఎనర్జీ సెక్టర్ లోని సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ అయితే లాభపడినాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గానే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఈ సంవత్సరం డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు మేజర్ చేంజెస్ అయితే చూడబోతున్నారు, డిఫెన్స్ లోని కొత్త కొత్త టెక్నాలజీస్ ని తీసుకురాబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు కదా. ఇప్పుడు మరొకసారి ఆయన డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుతూ 2014 లోని మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 600 crores ఉంటే అది ప్రెసెంట్ 24,000 crores కి పెరిగిందని అండ్ ఇప్పటి నుంచి 2029-2030 కల్లా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 50,000 crores కి పెరగాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకున్నదని, దీనికోసం అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని స్ట్రాంగ్ గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన కంట్రీలోని డిఫెన్స్ ప్రొడక్షన్ 1.6 lakh crore ఉంటే అది 3 lakh crore కి పెరగాలని చెప్పి కూడా ఎయిమ్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. యాక్చువల్లీ మన కంట్రీలోని డిఫెన్స్ ప్రొడక్షన్ స్ట్రాంగ్ గా పెంచి ఎక్స్పోర్ట్స్ కూడా భారీగా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఎయిమ్ గా పెట్టుకున్నది. దీనిలో భాగంగా కంటిన్యూస్ గా డిఫెన్స్ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా లభిస్తున్నది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోని డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కనుక భారీగా పెరిగాయి అనుకోండి, దానివల్ల డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా భారీగా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో చూసినట్లయితే మన ఇండియా ఏవైతే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ చేస్తుందో దానిలోని మేజర్ ప్రొక్యూర్మెంట్స్ అయితే మన ఇండియన్ కంపెనీస్ నుంచే చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా దీనివల్ల కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తుండడంతో ఈ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ పైనే ఈ డిఫెన్స్ కంపెనీస్ డిపెండ్ అవ్వకుండా ఎక్స్పోర్ట్ సేల్స్ కూడా బాగా పెంచుకోగలిసినట్లయితే అది వీటికి ఫర్దర్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే వేరియస్ కంట్రీస్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్లు అయితే కంటిన్యూస్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ పైన కూడా మనం ఫోకస్ చేసాం అనుకోండి, దీనివల్ల డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళు ఇజ్రాయెల్ కి చెందిన ఐఏఎస్ ఎల్టా సిస్టమ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియాలోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని సెటప్ చేసి ఆ కంపెనీ ద్వారా ఎయిర్ బోర్న్ మ్యారిటైమ్ రాడార్ సిస్టమ్స్, ఫైర్ కంట్రోల్ రాడార్ సిస్టమ్స్ అండ్ అదర్ ఎయిర్ బోర్న్ రిలేటెడ్ రాడార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి బిజినెస్ ని కండక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళు 37% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ ఇజ్రాయెల్ కి చెందిన ఎల్టా గ్రూప్ వాళ్ళు 63% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కి గాను ఎల్టా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ లైసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ బిజినెస్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా ఎయిర్ బోర్న్ రాడార్ సిస్టమ్స్ రిలేటెడ్ గా అది వీళ్ళు సక్సెస్ఫుల్ గా వర్క్ చేసి ఈ బిజినెస్ ని గానీ స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే ఇది డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జనవరి మంత్ టెలికాం సబ్స్క్రైబర్ డేటా అయితే వచ్చింది. ఇక్కడ డిసెంబర్ 2025 అని కనబడుతుంది కదా, డిసెంబర్ 2025 కాదు, డిసెంబర్ 2024 ఇయర్ తప్పేసి ఉంటారు. సో డిసెంబర్ తో కంపేర్ చేస్తే జనవరిలోని టెలికాం సబ్స్క్రైబర్ డేటా ఎలా చేంజ్ అయిందో ఒకసారి చూద్దాం. ఎయిర్టెల్ వాళ్ళు డిసెంబర్ తో కంపేర్ చేస్తే జనవరిలోని మోర్ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేశారు. వీళ్ళు టోటల్ గా జనవరిలోని 16.53 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేయడం జరిగింది. బట్ జియో వాళ్ళు మాత్రం డిసెంబర్ మంత్ లోని 39 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసినట్లయితే జనవరిలోని జస్ట్ 6.86 lakh సబ్స్క్రైబర్స్ ని మాత్రమే యాడ్ చేయడం జరిగింది. అంటే జియో ఈ న్యూ సబ్స్క్రైబర్ ఎడిషన్ ఏదైతే ఉన్నదో ఇది జనవరిలోని డ్రాస్టిక్ గా తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వోడాఫోన్ ఐడియా విషయంకి వచ్చేసరికి వీళ్ళు కంటిన్యూస్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ వస్తున్నారు కదా. కాకపోతే డిసెంబర్ లో వీళ్ళు 17 lakh పైన సబ్స్క్రైబర్స్ ని కోల్పోయినట్లయితే జనవరిలోని 13.38 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారు. సో డిసెంబర్ తో పోలిస్తే జనవరిలోని వీళ్ళు కోల్పోయినటువంటి సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గిందని చెప్పి అప్డేట్ రావడంతోనే మైట్ బి ఈ రోజు వోడాఫోన్ ఐడియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ వీళ్ళు కోల్పోయేది తగ్గినా కూడా వీళ్ళు బిజినెస్ ని రివైవ్ ఎలా చేస్తారన్నది చూడాల్సి. ఒక్కోసారి స్టాక్ చాలా చీప్ గా ట్రేడ్ అవుతుంది అండ్ ఒకసారి ఆ స్టాక్ పెరిగేసరికి ఇక్కడ నుంచి రికవర్ అయిపోద్దేమో అని చెప్పి చాలా మంది కంగారు పడిపోయి అటువంటి స్టాక్స్ ని కొనేస్తుంటారు. వోడాఫోన్ ఐడియా విషయంకి వచ్చేసరికి వోడాఫోన్ ఐడియా పైన ఉన్నటువంటి అప్పుల భారం ఏదైతే ఉన్నదో దాని నుంచి ముందు
వాళ్ళు బయటపడమే కాకుండా జియో అండ్ ఎయిర్టెల్ తోని వీళ్ళు స్ట్రాంగ్ గా కంపీట్ చేయాలంటే వీళ్ళు 5G అప్గ్రేడేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని స్ట్రాంగ్ గా చేయాలి. కాబట్టి 5G అప్గ్రేడేషన్ చేయాలంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉండాలి కదా. ప్రెసెంట్ అయితే వీళ్ళు అప్పులతోనే చాలా బాధపడుతున్నారు. సో ఆ డెట్ ని క్లియర్ చేసుకోవడమే కాకుండా 5G అప్గ్రేడేషన్ చేయాలంటే వీళ్ళకి అడిషనల్ గా ఫండ్స్ కూడా కావాలి కదా. సో ఈ ఇష్యూ నుంచి వోడాఫోన్ ఐడియా ఎలా బయటపడుతుంది అన్నది మనం చూడాలి. ఒకసారి వీళ్ళు కోల్పోతున్న సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గేసరికి స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసేసాం అనుకోండి, ఒక్కోసారి అటువంటి కంపెనీస్ రివైవ్ అవ్వలేకపోయినట్లయితే అటువంటి స్టాక్స్ లో మనం స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. నెక్స్ట్ ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇంటరార్చ్ బిల్డింగ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి వన్ ఆఫ్ ది టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర నుంచి సింగిల్ లార్జెస్ట్ ఎవర్ పీబీ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores. అండ్ ఈ ఆర్డర్లో భాగంగా గుజరాత్లోని ఈ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి ఒక ప్లాంట్ని సెటప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ విన్నారన్న అప్డేట్తోనే స్టాక్లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. ఈ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఒక గ్లోబల్ మేజర్ ఫార్మాసిటికల్ కంపెనీతోని లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కదా. సో ఈ కంపెనీకి ఏపీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేయాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీస్తో పాటుగా ఎడిషనల్గా మరొక 650 to 700 crores ఇన్వెస్ట్ చేసి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీతో చేసుకున్నటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ద్వారా దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి మంచి రెవెన్యూసే జనరేట్ అవుతాయని, సో దానికోసం అని చెప్పి ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా కంపెనీ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఈ కంపెనీతో ఏదైతే కాంట్రాక్ట్ సైన్ చేశారో అది కాన్ఫిడెన్షియల్ అవడం వల్ల ఆ కస్టమర్ ఎవరన్నది మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. సో వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందంటే లాంగ్ టర్మ్లోని దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డైనకాన్స్ వాళ్ళకి ఎల్ఐసి దగ్గర నుంచి ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 3 years. అండ్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు ఎల్ఐసి వాళ్ళకి వేరియస్ డెస్క్టాప్స్ సప్లై చేయడంతో పాటు వాటి ఇన్స్టలేషన్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 138 crores. సో ఎల్ఐసితో ఏదైతే ఈ మంచి కాంట్రాక్ట్ విన్నారో ఇది డైనకాన్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరే సివిల్ వర్క్స్ చేసేటువంటి పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళకి బ్రిగేడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్లో భాగంగా గుజరాత్ గాంధీనగర్లో గిఫ్ట్ సిటీ ఉన్నది కదా, ఈ గిఫ్ట్ సిటీలోని BAFC 2 బిల్డింగ్లోని వీళ్ళు వేరే సివిల్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 24 monthsలో కంప్లీట్ చేయాలి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ ఇన్వెస్టర్స్ ని ఎంత మోసం చేసింది అన్నది మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఇన్వెస్టర్స్ ని వీళ్ళు ఎంతలా మోసం చేశారో, వీళ్ళకి లోన్లు ఇచ్చినటువంటి కంపెనీస్ ని కూడా వీళ్ళు అదే విధంగా మోసం చేశారు. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటామని చెప్పి ఈ కంపెనీస్ దగ్గర నుంచి అది లోన్స్ తీసుకుని ఆ వచ్చినటువంటి లోన్ డబ్బుల్ని వీళ్ళ ప్రమోటర్స్ ఓన్ గా ఫ్లాట్స్ కొనుక్కోవడానికి వీటి రిలేటెడ్ గా వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా అది యూజ్ చేశారు కదా. సో దీంతో ఇప్పుడు ఈ జెన్సాల్ కి లోన్స్ ఇచ్చినటువంటి పిఎఫ్సి అండ్ ఇరడా ఈ 2 కంపెనీస్ కూడా ఈ జెన్సాల్ వాళ్ళ ప్రమోటర్స్ చెందిన బ్లూ స్మార్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఆక్షన్ చేసేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళ లోన్ రికవరీలో భాగంగా యూజ్ చేసుకుందాం అని చెప్పి 2 కంపెనీస్ కూడా చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసిన వెహికల్ కాస్ట్ అయితే భయంకరంగా తగ్గిపోద్ది కదా. ఒకవేళ ఆ వెహికల్ ని 10 లక్షలకు జెన్సాల్ కొన్నది అనుకోండి, ఇప్పుడు ఆక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 5 లక్షలు రావచ్చు, 4 లక్షలు రావచ్చు, 6 లక్షలు రావచ్చు. సో వెహికల్ కాస్ట్ కంప్లీట్ గా రాదు కాబట్టి వీళ్ళకి లోన్ రికవరీ అన్నది కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా అవ్వదు. అట్లీస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి లోన్ లో కొంత పార్ట్ అయినా ఈ విధంగా రికవర్ అయినట్లయితే దాని నుంచి బయటపడదాం అని చెప్పి 2 కంపెనీస్ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో రిమైనింగ్ లోన్ అమౌంట్ ని వీళ్ళు జెన్సాల్ దగ్గర నుంచి ఏ విధంగా కలెక్ట్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ MTNL అదే గవర్నమెంట్ ఓన్ మహానగర్ టెలికాం లిమిటెడ్ ఉన్నది కదా, ఈ కంపెనీ పైన 30,000 crores పైన డెట్ ఉన్నది. కాకపోతే ఈ కంపెనీ రిలేటెడ్ గా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ ని గవర్నమెంట్ మానిటైజ్ చేయడానికి చూస్తుందని లేదా BSNL మర్జర్ అని ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడల్లా ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తుంటాం. ఆ తర్వాత మళ్ళీ స్టాక్ పడతానే ఉంటది. సో జనరల్లీ ఏంటంటే ఇలాంటి అప్పులు ఉన్నటువంటి కంపెనీస్ ఆ అప్పుల నుంచి బయటపడాలంటే వెంటనే అంత ఈజీ కాదు కదా. ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్ మానిటైజ్ చేయాలన్నా కూడా అంత ఈజీగా వెంటనే చేసేయడం అవుతుంది కదా, దానికి చాలా ప్రాసెస్ ఉంటది. ఒక ల్యాండ్ మానిటైజ్ చేసినా కూడా కంప్లీట్ 33,000 crores పైన వీళ్ళు డెట్ ని క్లియర్ చేయాల్సి ఉన్నది. ఆ డెట్ ని ఎలా క్లియర్ చేస్తారు చూడాలి. ప్రెసెంట్ బిజినెస్ పరంగా మనం చూసినట్లయితే వీళ్ళ బిజినెస్ లో ఎటువంటి రివైవల్ కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడా MTNL పైన అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే వీళ్ళ బిజినెస్ ని రివైవ్ చేయాలనేది కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నువ్వు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ MTNL వాళ్ళు వీళ్ళ లెండర్స్ కి ఏవైతే లోన్స్ వీళ్ళు పే చేయాల్సి ఉన్నదో దానిలో 8,300 crores వరకు లోన్స్ అయితే డిఫాల్ట్ చేయడం జరిగింది. అంటే పే చేయలేకపోయారు. దీనిలో మనం చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్
బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఇటువంటి వేరియస్ బ్యాంక్స్ కి అయితే వీళ్ళు లోన్స్ ని డిఫాల్ట్ చేశారు. సో 8,300 crores కాదు, ఫర్దర్ గా కూడా వీళ్ళు పే చేయాల్సిన చాలా పేమెంట్స్ ఉన్నాయి. అంటే 33,000 crores వరకు వీళ్ళపైన డెట్ ఉన్నది కదా. సో దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా క్లియర్ చేయడానికి ముందుకు స్టెప్స్ వేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో జనరల్లీ వీళ్ళు ల్యాండ్ మానిటైజ్ చేస్తారనేది న్యూస్ వచ్చినప్పుడు అలా స్టాక్స్ రియాక్ట్ అవుతుంటాయి. కానీ అలా రియాక్ట్ అయిపోయి అని చెప్పి ఇలాంటి స్టాక్స్ లో కంగారు పడి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇలాంటి స్టాక్స్ ఒక్కసారి రికవర్ కూడా అవ్వవు. కాబట్టి ఇలాంటి వాటిలో మనం స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే మార్కెట్ లో ఏవైతే న్యూస్ లో వస్తుంటాయి ఇటువంటివి, ఆ న్యూస్ లో వచ్చాయి కదా అని న్యూస్ బేస్డ్ గా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకుండా కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి మనకి నచ్చింది అనుకోండి, అన్ని విధాలుగాను బిజినెస్ అది బాగుంటుందని మనకు అనిపించింది అనుకోండి, అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి తప్ప న్యూస్ ఆధారంగా మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది ఎప్పుడు తీసుకోకూడదు. నెక్స్ట్ వీకెండ్ లోని టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. మీరు ఎవరైనా నెంబర్స్ చూసారా? యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో కావచ్చు, సీక్వెన్షియల్ బేసిస్ లో కావచ్చు, వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా వీళ్ళ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లోని టాటా ఎలక్సీ వాళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో నెంబర్స్ వీక్ గా ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ మీరు చూసారనుకోండి, చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. జనరల్లీ టాటా ఎలక్సీ స్టాక్ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవడం ఈజీ కదా. ఏదో స్టాక్ 1% 2% పెరిగింది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఈ రోజు సెషన్ లో స్టాక్ నియర్లీ 9% వరకు కూడా పెరిగింది. సో స్టాక్ అంతలా పెరగడానికి ఉన్న రీజన్ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి గైడెన్స్. సో అందుకని ఎప్పుడైనా సరే రిజల్ట్ సీజన్ లోని కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయన్న దాంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఏం చెప్తుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, జనరల్లీ ఇయర్ అండ్ కంపెనీస్ కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి కదా, కానీ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 నుంచి గ్రోత్ మూమెంటం అయితే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 తో పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు లార్జ్ డీల్స్ కూడా విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని గ్రోత్ మూమెంటం అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడి నుంచి వీళ్ళ బిజినెస్ లోని రికవరీ చూడొచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ కామెంట్స్ వచ్చాయో, దాంతోనే మార్కెట్ లోని ఈఆర్ఎండి కంపెనీస్ రిలేటెడ్ గా అగైన్ హోప్స్ బిల్డ్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లోని టాటా ఎలక్సీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ టాటా ఎలక్సీ కాదు, కేపీఐటీ, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నో కేపీఐటీ అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ నెంబర్స్ ఎలా వస్తాయి అన్న దానికన్నా కూడా వాళ్ళ మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి గైడెన్స్ వచ్చింది అనుకోండి, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా ఈఆర్ఎండి కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి కదా, ఆటో సెక్టర్ లో కనపడుతున్నటువంటి స్లో డౌన్ వలన ఇక్కడి నుంచి ఒకవేళ ఆ గ్రోత్ మూమెంటం స్టార్ట్ అయినట్లయితే ఈఆర్ఎండి స్టాక్స్ లోని మంచి ర్యాలీయే కనపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా ఎలక్సీ వాళ్ళ బోర్డ్ 70 రూపీస్ per share డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. నెక్స్ట్ వీకెండ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 10.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నది. అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 5.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 1.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు అసెట్ క్వాలిటీ, ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ కూడా కొంచెం పెరిగినట్టు కనపడతాయి. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లోని డీసెంట్ గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి వీళ్ళ గ్రోత్ మూమెంటం స్ట్రాంగ్ గా కంటిన్యూ చేయగలిసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లోని మంచి ర్యాలీ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ప్యాట్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు డిపాజిట్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని 13.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ కాసా డిపాజిట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు అడ్వాన్సెస్, వీళ్ళ డొమెస్టిక్ లోన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రీటైల్ లోన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ప్రెసెంట్ ఇంకా వీళ్ళు వేరియస్ బిజినెస్ ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఉన్నారు. సో వన్స్ ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ కనుక కంప్లీట్ అయినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ చూడొచ్చు.
చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో ఏం పెద్ద గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే యాజ్ ఆఫ్ నో నెంబర్స్ అయితే ఓకే ఉన్నాయి. బట్ వీళ్ళు వేరియస్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు కదా. వన్స్ ఆ బిజినెస్ లన్నీ కూడా సెటప్ చేసినట్లయితే వీళ్ళు ఈ కంపెనీని స్ట్రాంగ్ గానే గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. వీళ్ళ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 63.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 20.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియోలో కూడా ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ నెట్ ఎన్పిఏ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోనైతే వీళ్ళ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో 1.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 14.1% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడం వలన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. దీంతో పాటుగా వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా ఉండడంతో వీళ్ళ ప్యాట్ లో మనకి అంత డ్రాప్ కనిపిస్తుంది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ మనం తీసి చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 11 న్యూ క్లయింట్స్ యాడ్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 348 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. నెక్స్ట్ వీకెండ్ లో జస్ట్ డైల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 21.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ నెట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 36.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోయినా ప్యాట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ 40% పెరిగింది. సో ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ బాగా పెరగడంతోనే మనకి ప్యాట్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ డైమండ్ సర్టిఫికేషన్స్ ఆఫర్ చేసేటువంటి రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన ఐజేఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సర్టిఫికేషన్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ సర్టిఫికేషన్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూలో కూడా 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఐజేఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సిల్చర్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 55 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళ బోర్డ్ 2:1 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సిల్చర్ టెక్నాలజీస్ యొక్క 2 shares ఉంటాయో వాళ్ళకి 1 share ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. అండ్ ఈ
బోనస్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ 12 రూపీ 50 పైసా పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జిఎన్ఏ యాక్సెల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 25.36 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 16.73 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో 25.44 crores ప్యాట్ జనరేట్ చేశారు. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయకపోయినా సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 3 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.